హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. పంజాబీ స్టైల్ ఆలు పరాటా ఎలా చేయాలో తెలుసుకుందామా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పంజాబీలో చాలా ఫేమస్ అండి. ఇందుకు మనం ఫస్ట్ పొటాటోస్ తీసుకోవాలి. 3/4 kg బాగా వాష్ చేసేసి పీసెస్గా కట్ చేసి కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వాలి. అది అయ్యే లోపల పిండి మనం తడుపుకుందాము. గోధుమ పిండి, ఉప్పు ప్లస్ నూనె వేసేసి వాటర్ ఎంత కావాలో దానికి తగినట్లు చపాతీ పిండి బాగా గట్టిగా కలుపుకోవాలి. మరి జోరు ఎక్కువ కాకూడదండి. ఇలా తడిపిన చపాతీ పిండిని మనం ఒక 1/2 అవర్ రెస్టింగ్ టైం ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. పొటాటోస్ కూడా మనం బాయిల్ చేసాం కదా కుక్కర్లో 3 విజిల్స్, అదన్నీ పీల్స్ అన్నీ తీసేసి నీట్గా కొంతసేపు డ్రైన్ చేయాలండి. అలా చేయడం వల్ల అందులో ఉన్న తడి అంతా పోతుంది. ఈ పొటాటోస్ అంతా నీట్గా ఆరిపోయిన తర్వాత ఇది కూడా 1/2 అవర్ పక్కన పెట్టాలండి. రెస్టింగ్ టైం లాగా పొటాటో మాత్రం దాంట్లో ఉన్న తడి అంతా పోవాలి. అంతా తీసి బాగా మ్యాష్ చేసుకోవాలి నున్నగా. ఈలోపు మనము మిక్స్ చేసుకోవాల్సినది మసాలా, అందులో మిరియాలు, జీలకర్ర దంచి వేసుకోవాలండి. పొటాటో మ్యాష్ చేసాం కదా దానిలో కలపాలి. ఇంకా ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి, లేదంటే ధనియాలైనా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. జింజర్ కూడా వేయాలండి. చిన్న చిన్న పీసెస్ బాగా దంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ యాడ్ చేయాలి. కారం కూడా మనకు టేస్ట్ తగినంత వేసుకోవాలి. ఇందులో ఆమ్చూర్ పౌడర్ అయినా వేయచ్చు, లేకుంటే చాట్ మసాలా, కాకుంటే లెమన్ వేయచ్చు. నేనైతే ఇక్కడ ఆమ్చూర్ వేసానండి. ఇంకా ఉప్పు తగినంత వేసుకోవాలి. ఆకుకూరలండి, ఆ 2 కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి బాగా మిక్స్ చేసి చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనం ఫాస్ట్గా ఆలు పరాటాలు చేసుకోవచ్చు. ఇంకేముందండి, ఇది ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నాను. రోలింగ్ పిన్తో ఎలా చేయాలి అంటే, కింద బటర్ పేపర్ వేసేసి ఆలు పెట్టాలి కదా, ఫస్ట్ చపాతీ పిండి పెట్టి ఆలు స్టఫ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఇది షేప్ చూసినారా అంత నీట్గా అనిపించలేదు, కాబట్టి నేను సెకండ్ మెథడ్ వెళ్ళాను. అది రోటీ ప్రెసర్ అండి. ఈ రోటీ ప్రెసర్ నాకు చాలా మేలు అనిపించింది. ఇది కూడా ఫస్ట్ గ్రీజింగ్ చేసి ఇలా మనం ప్రెస్ చేసేసినామనుకో, ఇందులో మనము స్టఫ్ చేయడానికి ఆలు బాల్ పెట్టేసి చేస్తామండి. ఇలా చేయడం ద్వారా నాకేమనిపించిందంటే, స్టఫింగ్ చేసిన బాల్ పెట్టి క్లోజ్ చేసేసి రివర్స్లో అనాలండి. అలా అనడం వల్ల మనకు ఆలు పరాటా మంచి షేప్ వస్తుంది, బాగా పతలాగా కూడా వస్తుంది. నేను ఇక్కడ 2 మెథడ్స్ ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా నేను మాన్యువల్గా చేస్తానండి రోలింగ్ పిన్తో. ఇప్పుడు రోటీ ప్రెసర్ కొత్తగా వచ్చింది కాబట్టి శ్రీ విజయ వేర్ వాళ్ళది నాకు ఇది చాలా నచ్చింది, అందుకే దీంట్లో ట్రై చేశాను. దీంట్లో మనకు 2 డిఫరెన్స్ తెలుస్తాయి చూడండి. షేప్ అక్కడ ఇక్కడ ఇది బాగా ఈవెన్గా ఉంటుంది, ప్లస్ బాగా రౌండ్ షేప్ ఉంటాయి. అన్ని పరాటాస్ ఇదే షేప్ ఉంటుంది. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏమంటే, మనం రోలింగ్ పిన్తో చేసేదానికన్నా ఈ రోటీ మేకర్ శ్రీ విజయ వారిది చాలా బాగుందండి. అందుకే నాకు ఇది బాగా నచ్చి నేను మళ్ళీ వీడియో కూడా చేసి మీకు షేర్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్గా మనము బటర్ పేపర్ దాని మీద వేయడం ద్వారా మనకు బాగా పతలాగా వస్తుంది. ప్లస్ ఆయిల్ 2 సైడ్స్ వేసి బాగా సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లో పరాఠా చేసుకోవాలి. ఎప్పుడు హై ఫ్లేమ్ పెట్టద్దండి, సిమ్లో అయితే బాగా కాలుతుంది, ప్లస్ క్రిస్పీగా అంతా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల అన్నీ ఆలు పరాటాస్ చాలా ఫాస్ట్ అయిపోతాయి. శ్రీ విద్యా వేర్ వాళ్ళది చాలా బాగుందండి. కాబట్టి మీకు పాసిబుల్ అయితే ఈ రోటీ ప్రెసర్ ట్రై చేయండి, ఎందుకంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎవరికన్నా ఈ రోటీ మేకర్స్ కావాలి అంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, అందులో వాట్సాప్లో మెసేజ్ చేయండి. అప్పుడు వాళ్ళకి 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇవి 12 ఇంచెస్ అండ్ ఇంకొకటి 9.5 ఇంచెస్. వాళ్ళకు అక్కడ మెసేజ్ షేర్ చేసిన వాళ్ళకి ఏ రోటీ ప్రెసర్స్ పంపించవచ్చు. ఓకేనా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా పరాటా, చాలా ఎమ్మీగా ఉంది. దీని కాంబినేషన్ మనము రైతాతో, కర్డ్తో, పికిల్తో ఎలాగైనా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.